పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం ఉధృతం చేసింది. ఎలాంటి అనుమతులు లేనందున ప్రాజెక్టు పనులు ఆపాలని ఇప్పటికే సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుండగా సర్కారు తరపున సమర్థంగా వాదనలు వినిపించేలా న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. తగిన ఆధారాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు నిర్దేశించింది. గోదావరిపై ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును పీఎన్ఎల్పీ అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఆదివారం ముంబై వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పీఎన్ఎల్పీపై గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఇవాళ విచారణకు రానున్న నేపథ్యంలో సర్కారు తరపున సమర్థ వాదనలు వినిపించాలని సింఘ్వీకి సీఎం సూచించారు. అవసరమైన అన్ని ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల ఇంజనీర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. న్యాయ నిపుణులతో భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా నల్లమల సాగర్ జలాశయానికి లింక్ చేసేలా గోదావరిపై ఏపీ ప్రాజెక్టు చేపడుతోందంటూ రిట్ పిటిషన్లో సుప్రీంకోర్టుకు రాష్ట్ర సర్కార్ విన్నవించింది. ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని తెలిపింది. పనులను తక్షణమే నిలిపివేసేలా పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించాలని అభ్యర్థించింది. అనుమతించిన మేరకే పోలవరం ప్రాజెక్టు స్వరూపం ఉండాలని, విస్తరణ పనులు చేపట్టడం చట్ట విరుద్ధమని పేర్కొంది. కేంద్రానికి సైతం పలు అభ్యంతరాలను తెలిపింది. వీటిని పరిగణలోకి తీసుకోకుండా నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం సమంజసం కాదని తెలిపింది. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టరాదంటూ జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జలసంఘం, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లుగా తెలంగాణ రిట్ పిటిషన్లో పేర్కొంది. అభ్యంతరాలు చెబుతున్నా కేంద్ర జలసంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలవరం నల్లమల సాగర్ లింకుకు సంబంధించి డీపీఆర్ తయారీకి ఏపీ సర్కార్ సిద్ధపడుతోందని పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. డీపీఆర్పై ఏపీ ముందుకు వెళ్లకుండా చూడాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న లింక్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు జారీ చేయకుండా, కేంద్రం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును కోరింది.